మూవీ ఎలా ఉందన్న భయ్యా? చూసాను భయ్యా, సిద్ధార్థ్ రాయ్ మామూలుగా లేదు సినిమా. ఒకప్పుడు మనం చూసుకుంటే నాగ చైతన్యకి, సమంతకి బంచిక్ బంచిక్, విజయ్ దేవరకొండకి, రష్మిక మందన్కి బంచిక్ బంచిక్. ఈ సిద్ధార్థ్ రాయ్ సినిమాలో హీరో హీరోయిన్ కి బంచిక్ బంచిక్ భయ్యా. సూపర్ ఉంది సినిమా, మామూలుగా లేదు. స్క్రీన్ ప్లే కానీ, రైటింగ్స్ కానీ, డైరెక్షన్ కానీ ఫెంటాస్టిక్ భయ్యా. మీ అందరికి నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా సిద్ధార్థ్ రాయ్. ఏమన్నా రాశారు భయ్యా సినిమా. ఒక అర్జున్ రెడ్డి కూడా మూలక పనిచేది భయ్యా ఈ సినిమా చూసుకుంటుంటే. అర్థమైందా? అర్జున్ రెడ్డి కూడా పనిచేది అర్థమైందా? సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్, ఎవరు మిస్ అవుతుంది భయ్యా. ఒక మంచి డైలాగ్స్, మంచి స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్, మంచి బీజిఎం ఉంది, అందరికీ నచ్చుతుంది భయ్యా. మన ప్రేమించిన అమ్మాయిని మనం ఎంతో ప్రేమితో ఎన్నిసార్లు తప్పలేస్తాం, ఈ సినిమాలో హీరో ఎన్నిసార్లు తప్పలేసాడు భయ్యా. అర్థమయ్యా? సినిమాలో బంచికలు బాగా ఎక్కువ ఉన్నాయి, జనాలు అందరికీ నచ్చుతుంది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్. హీరో 40 మందితో రకరకాల ఒక్కొక్కరితో 40 సార్లు చేస్తాడు భయ్యా. మనకు ఒకరు దిక్కులేరు. అది మన సొసైటీ, అది మన సొసైటీ. గవర్నమెంట్ కూడా ప్రోత్సహించాలండి, గవర్నమెంట్ కూడా ప్రోత్సహించాలి. యూత్ చూడాలి. టికెట్ తీసుకోండి, 2 నిమిషాలు గ్యాప్ అయితే ఫినిష్ చేసుకుంటాను. చెప్పాయి అర్థమైందా అలా? డైరెక్టర్ అన్న, డైరెక్టర్ అన్న నిజంగా సిద్ధార్థ్ రాయ్ సినిమా చాలా బాగా తీశారన్న. ఒక నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. నన్ను అయితే టు బి ఫ్రాంక్ గా అర్జున్ రెడ్డి కూడా మూలక పనిచేయాలన్న. ఏం చెప్పాలంటే ఇటువంటి సినిమాలు ఆడాలి భయ్యా. నిజంగా చాలా బాగుంది, నిజంగా మంచి డైలాగ్స్ రాశారు, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం చాలా బాగుందన్న. ఇటువంటి సినిమాలు ఇంకా తీసి ఇండస్ట్రీని ఇంకా షేక్ చేయాలన్న. మీ మాటలో 2 మొక్కలు చెప్తే చిరంజీవి దగ్గర, సార్ దగ్గర కూడా హాయ్ అండి, అందరికీ నమస్కారం. సిద్ధార్థ్ రాయ్ రిలీజ్ అయింది ఈరోజు. ఇన్ని రోజులుగా మేము చెప్పినట్టు అంటే అర్జున్ రెడ్డి, ఎనిమల్ ఇలాంటి సినిమాలకి ఏ సంబంధం లేని కథ, కొత్త కథ చెప్పడానికి ట్రై చేసాము. ఒక కొత్త క్యారెక్టర్, ఒక రియల్ లైఫ్ స్టోరీ. మీరు సినిమా ఎండ్లో ఉంటుంది. అభిజిత్ రాయ్ అని కోల్కతాలో ఒక రియల్ పర్సన్ కథ ఇది. నేను అతన్ని చూసున్నాను, అతని బేస్ మీద కథ చేశాను. చాలా సిన్సియర్గా ట్రై చేసాం. ఆడిటోరియంలో కూడా అందరూ చాలా సీన్లకి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇదే లవ్ మాకు అన్ని స్టేట్స్లో, అన్ని లొకేషన్స్లో, అన్ని థియేటర్స్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలా మంచి సినిమా తీసాము, యూత్ సినిమా తీసాము. అలాగని బూత్ సినిమా కాదు. సినిమా చూసిన వాళ్ళు అందరూ చెప్తారు చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. అంటే ఎమోషన్ అనే పాయింట్ మీదనే సినిమా తీసాము. లైఫ్ ఏంటి, లైఫ్లో ఎలా ఉండాలి, ఏం బ్యాలెన్స్ ఏంటి అని చాలా స్ట్రాంగ్గా చెప్పాము. అందరూ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. మంచి సినిమా, చాలా ఇంపాక్ట్ ఉండే సినిమా. మీరు ఫస్ట్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్, సెకండ్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కంప్లీట్గా హుక్ అవుతారు. అంత స్ట్రాంగ్ డ్రామా నడుస్తూ ఉంటుంది. Please watch Siddharth Roy. Support a new thought, new stories, new approach and young team, new team. Thank you very much. బయటికి థియేటర్లో రెస్పాన్స్ అమేజింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా సీన్లకి బాగా ఎక్సైట్ అవుతా ఉన్నారు. సెకండ్ హాఫ్ చాలా ఎమోషన్ ఉంది సినిమాలో. ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, ఒక స్ట్రాంగ్ కథ చెప్పడానికి ప్రయత్నం చేశాం. ఎక్కడ సినిమాని డ్రామాటిక్ గా చేయకుండా, ఏదో సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా చాలా ట్రూగా చెప్పాము. ఇది కోల్కతాలో ఒక రియల్ లైఫ్ పర్సన్ అభిజిత్ రాయ్ అనే అతని రియల్ లైఫ్ స్టోరీ చూస్తున్నాను. అతని లైఫ్ స్టోరీ బేస్ చేసుకొని చేశాను. ఒక స్ట్రాంగ్ కంటెంట్ చెప్పాము, చాలా స్ట్రాంగ్ గా చెప్పాము. ఫస్ట్ హాఫ్ అయితే ఎంత యూత్ఫుల్ గా ఉంటుందో, సెకండ్ హాఫ్ అంత ఎమోషనల్ గా ఉంటుంది సినిమా. థియేటర్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇదే రెస్పాన్స్ మాకు అన్ని సెంటర్స్ లో, అన్ని స్టేట్స్ లో, అన్ని లొకేషన్స్ లో ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూడండి, ఒక మంచి సినిమా, యూత్ సినిమా ఇది, అలాగే బూత్ సినిమా కాదు. మీకు ఎలా అనిపించింది ఆడియన్స్ తో కూర్చొని చూసేటప్పుడు? అంటే నేను ఎడిట్ రూమ్ లో చూస్తున్నప్పుడు దీనికి నవ్వుతారు అనుకుంటే, వాటికి కాకుండా నేను ఎక్స్పెక్ట్ చేయని వాటికి కూడా రియాక్షన్ ఉంది. అది నాకు ఇంకా ఎక్సైటింగ్ గా ఉండేది. మనం ఎక్స్పెక్ట్ చేయం ఇక్కడ ఆడిన ఇలా అవుతాడు. బోల్డ్ కంటెంట్ ఉంటుందండి. అంటే నేను బోల్డ్ కథ చెప్తున్నాను, బోల్డ్ క్యారెక్టర్ చెప్తున్నాను కాబట్టి బోల్డ్ కంటెంట్ ఉంటుంది. అది పాట
ఆఫ్ ద స్టోరీ టెల్లింగ్. అలాగని ఇబ్బందికరంగా అయితే ఉండదు. కథలో చెప్పడానికి ఏది అనుకూలంగా ఉండదు అంతవరకే చెప్పాము. బోల్డ్ కంటెంట్ ఖచ్చితంగా ఉంది. క్లైమాక్స్ సీన్స్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, మీరేం చెప్తారు? క్లైమాక్స్ అదే ఫస్ట్ హాఫ్ అన్ అవర్, సెకండ్ హాఫ్ లో లాస్ట్ హాఫ్ అన్ అవర్, ఫస్ట్ హాఫ్ లో లాస్ట్ హాఫ్ అన్ అవర్, ఈ రెండు చాలా హెవీ హై డోస్ డ్రామా ఉంటుంది. క్లైమాక్స్ అయితే అందరు షాక్ అవుతారు. నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు సినిమా క్లైమాక్స్ ఇదని. చాలా షాక్ అవుతారు. ఒక ట్రూ స్టోరీ అంటే చాలా ట్రూగా చెప్పారు. ఎక్కడ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోలేదు. చాలా మంచి కథ, చూడండి. ఒక కొత్త టీము, కొత్త ప్రయత్నం చేసాము, కొత్త కథ చెప్పడానికి ట్రై చేసాము. థ్యాంక్ యూ ఆల్. సపోర్ట్ యంగ్ టీమ్, న్యూ ఫిలిం, న్యూ థాట్స్. థ్యాంక్ యూ. దీపక్ బ్రో యాక్సెప్ట్ బ్రో, నీ యాక్టింగ్ కి ఫిదా అయిపోయింది. సీరియస్ గా చెప్తున్నా. ఏది బ్రో అది? వైజాగ్ రోడ్ల మీద పిచ్చెక్కించావు యాక్టింగ్. ఒక అమ్మాయి కోసం ఇంత పిచ్చ అనిపించేసింది. నిజంగా నేను కూడా లవ్ ఫెయిలియర్ అయితే ఎంత బాగుంది అనిపించింది. బట్ నిజంగా సిద్ధోద్రా ఇస్ ఫెంటాస్టిక్ మూవీ బ్రో. ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన మూవీ. ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఓన్లీ చదువు మీదనే, పార్ట్స్ మీదనే ఉంటుంది. ఒక చెప్పండి బ్రో, స్టోరీ చెప్పండి కానీ, బట్ ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. అండ్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. పిచ్చెక్కింది బ్రో, నిజంగా చెప్తున్నా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి ఓవరాల్ గా సూపర్ బ్రో. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. దీపక్ యాక్టింగ్ ఇది ఒక చెప్తున్నా. అర్జున్ రెడ్డి ఇది సేమ్ కాదు. కొంచెం అక్కడ మ్యూజిక్ కొంచెం ఒకటి అనిపించింది, బట్ కానీ స్టోరీకి తగ్గట్టు బాగుంది బ్రో. సీరియస్లీ నాకైతే బాగా నచ్చింది. యాక్టింగ్ బ్రో ఇప్పటిదాకా మైండ్ లోకి వెళ్ళిపోవట్లేదు అసలు. దీపక్ బ్రో వెరీ యాక్టివ్ బ్రో. నిజంగా నువ్వు చిన్నప్పుడు క్యారెక్టర్లు చేసుకుంటూ ఇట్లా హీరోగా ఫస్ట్ సినిమా అండ్ మైండ్ బ్లాక్ అసలు. థ్యాంక్ యూ. అండ్ సినిమా చాలా బాగుంది. యూత్ అందరు చూడండి. అవసరం ఉందన్న, ఎందుకంటే ఒక బోల్డ్ కేటగిరీ మూవీలో ఈ మూవీ కూడా యాడ్ అయింది. రీసెంట్ గా మనం ఫస్ట్ అర్జున్ రెడ్డి అన్నాం, తర్వాత మనకి ఏ కేటగిరీలో వచ్చిన యానిమల్ రీసెంట్ గా వచ్చింది రణబీర్ కపూర్, తర్వాత ఇదే అన్న. ఆ రెండు మూవీస్ సందీప్ రెడ్డి వాంగ అయితే ఈ మూవీకి ఈ డైరెక్టర్ కొట్టినట్టు ఒక్క బిట్ కింద ఉంది కానీ మస్తు ఉందన్న. మన యూత్ కి ఏం కావాలి అన్ని మూవీలో ఉన్నాయి. అర్జున్ రెడ్డి కన్నా ఓల్డ్ సీన్స్ ఉన్నాయన్న, ఐ అగ్రీ. కానీ అర్జున్ రెడ్డి లెవెల్లో అయితే లేదు మూవీ. బట్ ఓకే అన్న, బ్లాక్ బస్టర్ ఈ వీకెండ్. బికాజ్ ఒక మంచి అంటే ఇమోషన్స్, ప్రాబ్లమ్స్ అదే. కానీ ఇక్కడ సిద్ధార్థ్ రాయ్ ఒక మంచి కాదు, లాజిక్ మంచి. ఆడ మొత్తం లాజిక్సే, నో ఇమోషన్స్, నో ఫీలింగ్స్, నో అలాంటి ఏముండవు. డిస్క్రిమినేషన్ ఒకటే లాజిక్ వాడతా. లాజిక్ ఎలా వాడతారంటే ఆకలిస్తే మనం అన్నం తింటాం, సిద్ధార్థ్ రాయ్ వచ్చి ఆకులు పేపర్లు అన్ని తినేస్తాడు అంతే. సో లాజికల్ గా ఎలా ఉంటాడు మంచి అంటే సిద్ధార్థ్ రాయ్ చూడండి. స్టోరీ ఏంటంటే అదే అన్న, ప్రేమలో ఫెయిల్ అయిపోయి లాస్ట్ లో అర్జున్ రెడ్డి ఇలా తయారైపోయి మళ్ళీ ఒక మంచి ఎండింగ్ ఉంటుంది అంతే అన్న స్టోరీ. కానీ ఆ స్టోరీ చూపించే విధం అయితే సూపర్ ఉందన్న. సిద్ధార్థ్ రాయ్ అద్దరిపోయిందన్న. అందరు వచ్చి చూడండి. బికాజ్ ఇది పక్క యంగ్ యూత్ కి అట్రాక్ట్ అవుతుంది. ఫ్యామిలీకి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ మూవీ ఇస్ గుడ్. ఫ్యామిలీ మళ్ళీ ఎలా పెంచుకున్నామని డౌట్ పడతారు, చూడకండి. ఫ్యామిలీ అయితే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వచ్చి చూడండి, అది ఆ స్టెప్స్ వాడుకోండి అంతే. ట్రైలర్ చూసిన, ట్రైలర్ లో కొన్ని బీట్స్ నాకు అక్కడక్కడ నచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయి అన్న. అవి థియేటర్ లో చూసేసరికి అమ్మ బాబు మామూలు సినిమా కాదన్న. అంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అందరు అర్జున్ రెడ్డి అంటున్నారు. అర్జున్ రెడ్డితో సంబంధమే లేదన్న, అంతకు మించి ఉందన్నమాట. రొమాన్స్ కానీ, కిసిల్ సీన్లు కానీ, ఇవన్నీ అంటే ఒక యూత్ కి సినిమా అనే యూత్ కి పక్కా కనెక్ట్ అయ్యే సినిమా అవుతుంది ఇది. అంటే దీపక్ అని ప్రతి ఒక్కరు చిన్న హీరో చిన్నప్పుడు చూసామంటున్నారు కదా. చిన్నప్పుడు చూసినంత పక్క పోయిందన్న. ఇప్పటి నుంచి మనకి ఈ అన్న పేరు గుర్తుంటది. దీపక్ కాదు, సిద్ధార్థ్ రాయ్ అనే పేరు పక్క గుర్తుంటది. ఎందుకంటే అంత మంచి సినిమా తీసిరన్న. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ, అంటే హీరో సైకో అంటారు, మంచోడు అంటారు, ఏముంటాడు మనకే తెలియదన్న. అంటే అబ్బాయిలు అమ్మాయిలు లవ్ గురించి కానీ ఇదంతా చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఒక మంచి కాన్సెప్ట్ సిద్ధార్థ్ రాయ్ అనే సినిమా తీశారు. ప్రతి ఒక్కరు అర్జున్ రెడ్డి అంటున్నారన్న. అర్జున్ రెడ్డికి సంబంధమే లేదన్న. అంతకు మించి రొమాన్స్. లవర్స్ మీ అందరు చెప్తున్నా, లవర్స్ అందరు సినిమాకి వెళ్ళాలంటే ఈ వీకెండ్ మంచి సినిమా సిద్ధార్థ్ రాయ్ థియేటర్ లో ఉంది. సో మీరు అందరు చూడండి, పిల్లలు పెద్దలు మీరు అందరు చూడండి. కానీ కొంచెం సేఫ్టీ పాటించి చూడండి భయ్య. సినిమా మీ పక్కా నచ్చుతుంది. ఒక మంచి సినిమా అన్న ఇదైతే. హీరోయిన్ కాంబినేషన్ ఎలా ఉంది? ఫుల్ ఎంజాయ్డ్ అన్న. నేను ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఎందుకు అంటే మెయిన్గా చెప్పాలి, అర్జున్ రెడ్డి అనే సినిమా ఇంత ప్రపంచంలో సృష్టించిందో, ఎంతమంది మగాళ్ళలో చలనం తీసుకొచ్చిందో మనం అందరం చూసాం. బట్ ఈ సినిమా ఏంటంటే మరో అర్జున్ రెడ్డి కాదు, అర్జున్ రెడ్డి 2 లా కూడా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి యాంగర్ మేనేజ్మెంట్ ని మెయింటైన్ చేయలేక తను పడే కష్టాలు, తన చుట్టూ ఉండే వాళ్ళు పడే కష్టాలనే అర్జున్ రెడ్డి గారు తీశారు. బట్ ఇందులో ఒక వ్యక్తి చేసే ఒక లాజికల్ గా ఆలోచించి
ఆలోచించే వ్యక్తి ఎలాంటి ఎమోషన్ లేకుండా ఒక లైఫ్ అంటే సెక్స్, ఫుడ్, స్లీప్ ఈ మూడు ఉంటే బేసిక్ నీడ్స్ ఒక హ్యూమన్ కి అనే వ్యక్తి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి తను ప్రేమించిన అమ్మాయి కోసం మ్యాడ్ గా మారిన తర్వాత జరిగే సిచ్యువేషన్స్ దీన్నే సినిమాగా తీశారు. ఇదే సిద్ధార్థ రాయ్. ఇందులో బోల్డ్ కంటెంట్ కూడా ఉంటది, బట్ ఈజీగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు అన్న. మరి అంత వల్గర్ గా ఉండదు. కొన్ని సీన్లు ఉంటాయి, కొన్ని ఎంజాయ్ చేయొచ్చు. వాటిని కూడా వాళ్ళు చెప్పే డైలాగ్స్ కావచ్చు, ఎంత ఎమోషనల్ గా చెప్తాడో అంత మనం తీసుకునేది కూడా అంత అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. యూత్ అయితే చాలా బాగా వస్తుంది. ఇందులో మెయిన్ గా చెప్పుకోవాల్సిన సాంగ్స్ వచ్చే సీన్ కి, సీనరీకి, ఆ సాంగ్స్ కి కనెక్ట్ అయిపోతాం మనం. ఎంతలా కనెక్ట్ అయిపోతాం అంటే వావ్, అరే ఈ సిచ్యువేషన్ బాగుంది కదా అని అంతలా తీసుకెళ్ళిపోయాడు డైరెక్టర్ అయితే. కానీ లాస్ట్ లో హీరో చచ్చిపోయాడు అన్న. చాలా బాధ అనిపించింది. ఎంత బాధ కాదన్నా. కానీ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత అరే ఇలాంటి వాడు చచ్చిపోతేనే బెటర్ రా, వీడు బతుకుంటే మనం బతకలేము అనిపించింది అన్న. బట్ జోక్స్ ఏ పార్ట్, సినిమాలు ఇలాంటి సినిమాలు రావాలంటే దయచేసి థియేటర్కి రండి. డోంట్ వెయిట్ ఫర్ మీ. కానీ దీంట్లో ఎమోషన్స్ కావచ్చు, లాజికల్ కావచ్చు, ఏది ఎక్కువైనా లైఫ్ లో బతకలేము. ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉంటే లైఫ్ బాగుంటుందని చెప్పి వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ పాయింట్ అనేది. హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. క్యారెక్టర్ యాక్టింగ్ చేశారు. పాటలు వస్తాయన్న, అసలు ఆ సినిమాలో వచ్చే సీన్ కి, ఆ సాంగ్ కి మనం లీనమైపోతాం. అరే పోయింటి ఇలా చెప్పారంటే అని అంతలా సినిమా. రొమాన్స్ ఉందన్న, బట్ ఎక్కువ లేదు. బట్ ఇంటర్వెల్ తర్వాత వస్తుందన్న బుచ్చుకు సీన్ ఒకటి మంట పెట్టాడు. ఆ మంట ఎందుకు పెట్టాడు రా బాబు అనుకుంటే మన గుండెల్లో మంటడానికి ఆ సీన్ చూస్తుంటే అప్పటికైనా ఎక్కిపోతారు రా. సినిమా మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ అనిపిస్తుంది అన్న. అర్జున్ రెడ్డి లాంటి సినిమా ఇది. బట్ అర్జున్ రెడ్డిలో అన్ని ఎమోషన్స్, కామెడీ అన్ని ఉంటాయి. బట్ దీంట్లో రెండు బ్యాలెన్స్ చేయకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపించారు. కానీ లాస్ట్ లో హీరో చచ్చిపోతాడు. టైంలో అనిపిస్తుంది ఇలాంటి క్యారెక్టర్ భూమి మీద ఉన్న కన్నా పైన ఉన్నది కరెక్ట్ ఫీల్ అయితే వస్తుంది. దయచేసి థియేటర్కి వెళ్ళండి, చిన్న సినిమాని సపోర్ట్ చేయండి.